ఇది నా హెయిర్ కట్ స్టార్ట్ చేయకముందు, ఇదేమో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత నాకు నేనే చేసుకున్న లేయర్ కట్ అంటారంట దీన్ని. యూట్యూబ్లోనే చూసి ఎలా చేయాలో ఈజీగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. హెయిర్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఆ టైమింగ్స్ మనకు సెట్ కావు. ఇంకేందంటే వేరే వాళ్ళ చేతిలో జుట్టు పెట్టడం ఇష్టం లేక అలా చేశాను అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం హెయిర్ కట్ చేసుకునేటప్పుడు జుట్టు అంతా మంచిగా తడిగా పెట్టుకుంటే మంచి హెయిర్ కట్ వస్తుంది. ఇదేమో హెయిర్ ఆయిల్ అప్లై చేయడానికి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎంట్రుకలు గుడిపోతున్నట్టు అనిపిస్తే కొత్తగా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం ఇలా స్టార్ట్ చేశాను. ఇలా ఈ రోలర్తో మసాజ్ చేసుకుంటే నెక్స్ట్ ఆయిల్ అప్లై చేస్తాను అనమాట. హెయిర్ మసాజ్ కంపల్సరీ నాకు తెలిసి వీక్లీ ట్వైస్ అన్నా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పొల్యూషన్కి, ఇక్కడేం పొల్యూషన్ లేదు కానీ ఈ వాతావరణానికి, మేము చేసే తలస్నానాలకి, ఈ వాటర్కి అన్నిటికీ కలిపి కొంచెం హెయిర్ ఇంకా కొన్నాళ్ళు ఉండాలంటే కంపల్సరీ హెయిర్ కేర్, స్కిన్ కేర్ కంపల్సరీ వారానికి ఒకసారైనా చేసుకోవాలి. డైలీ చేసుకుంటే ఇంకా మంచిది, కానీ నాకు అంత టైం లేక నేను ఇలా వారం వారం కంపల్సరీ చేసుకుంటాను అనమాట. ఫ్రెష్గా తలస్నానం చేసి వచ్చిన, యాక్చువల్గా డ్రయర్ పెట్టరు కానీ నేను పెట్టాను, ఎందుకంటే అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇంకా చలి పెడితే మళ్ళీ జలుబు అవుతుంది. ఆల్రెడీ బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. సో మంచిగా ఇట్లా డ్రై చేసేసుకొని ఏదో ఒకటి ఆర్గాన్ ఆయిల్ అని పెట్టుకున్నాను, కొత్తగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే చిక్కులు పోయేటప్పుడు కూడా ఎంటుకలు పోతాయి, అట్లా పోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసి కొంచెం చిక్కులు తీసుకుంటే వెంట్రుకలు తక్కువ పుడతాయని వీన్ని ఫాలో అవుతున్నాను అనమాట. దువ్వెను కూడా మార్చేసాను, ఈ కోంబ్ అయితే బాగుంటుంది అన్నారు. ఫైనల్గా ఇది నా అవుట్పుట్. చూశారు కదా ముందు ఎలా వచ్చిందో ఇప్పుడు ఎలా ఉందో. చాలా ఈజీ అండ్ సింపుల్గా అనమాట. హెయిర్ కూడా ఇట్లా పైన పోనీటైల్లా కట్టుకుంటే మంచిగా ఇట్లా లేయర్స్ లాగా కనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు.